10th brothers and sisters onto the dance.
బ్రో కూర్చోండి బ్రో కొంతమంది గారు old students related to Pastor. Oh, they don't know your name, no? Oh, I forgot it. Pastor Srinivas, sir. Okay. Let them call your name, no problem. I'll call here. All people don't know your name. First, I would like to invite Sudhakar Garu, NDCC Bank Assistant Manager. Please welcome. Next, I would like to invite Narendra Garu, FCI Depot in charge. Children, give them a big applause. Next, I would like to invite Srikar Garu, who is the credit manager of Sundaram Finance. Next, I would like to invite Vijay Kumar Garu, computer programmer in Telangana University. Next, I would like to invite Sai Chaitanya Garu, principal of TGMRI Junior College. Yeah. Next, I would like to invite Srikanth Garu, Vivekananda Yuva Parishad Vibhag member, and as well as Shivacharan Garu. Please come on to dais, both of you. We welcome you. Next, our old PET and as well as old student of Shiva Srinivas sir, Ravi, Mr. Ravi Kumar. Please come on to dais, Amma. మరి పైకి రావడం జరిగింది. అది మీకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తారు. మీరు అది ఒక లెసన్గా మీరు తీసుకోవాలి. తిరిగి వస్తుంది కానీ విద్యార్థి జీవితం రాదు. ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నాం. నేను అనుభవించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు మాకన్నా ఇక్కడ స్టాఫ్ కూర్చున్నారా, వాళ్ళు వాళ్ళ లైఫ్లో కొన్ని మిస్టేక్ చేశారు కాబట్టి ఈరోజు ఆ మిస్టేక్ మీ దాంట్లో చూసుకొని సరిదిద్దుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ఎవరికి తెలియదు, ఏ విద్యార్థికి తెలియదు. విద్యార్థి జీవితము ఎంత స్వచ్ఛమైందంటే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అసలు అమూల్యమైన 25 years 30 years వరకు విద్యార్థి జీవితం చాలా మంచిది. మోస్ట్ పవర్ఫుల్ వెపన్. తెలుసా లేదా మీకు? ఒక కన్నులో బుల్లెట్ ఎట్టలో విద్యార్థి జీవితం అలాంటిది తెలుసా? ఒక కన్నులో బుల్లెట్ ఎట్టలో విద్యార్థి జీవితం అని. దాన్ని మనమేం చేస్తున్నాము? అనవసరమైన దానికి టైం ఇస్తున్నాం. ఫోన్లకు మీద టైం ఇస్తున్నాం. ఎప్పుడు మీరు ఆలోచించారా అసలు విద్యార్థి జీవితం ఏంది, మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి ఎప్పుడు ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించలేదు.
మీరు ఆలోచిస్తే ఇట్లుంటారు, ఇంకా వేరే రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ, నేను ఎందుకు చెప్తానని చెప్పన్నా, నా విద్యార్థి జీవితంలో నేను మీకన్నా వేస్ట్, కానీ నేను కొన్ని చూసుకొని కొన్ని నేర్చుకొని ఈరోజు నేను ఈ రూట్లో ఉన్నాను. నేను చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా పర్వాలేదు నేర్చుకోండి. ఉన్న రోజులలో ఏం నేర్చుకోవాలా, ఎట్లా నేర్చుకోవాలా అనే దాంట్లో మీరు ఇప్పటికైనా ఉండండి. చెప్తున్నాను కదా, విద్యార్థి జీవితం చాలా మూల్యమైనది. మనం దాన్ని ఏం చేస్తుంది అంటే మనకు ఫ్రీగా వస్తుంది. మనకేమొస్తుంది అంటే ఫ్రీగా, ఏదైనా ఫ్రీ వచ్చింది ఎప్పుడు మనకి ఇది కాదు, కష్టంతో వచ్చింది అప్పుడు తెలుస్తుంది. మనకేదైతే ప్రతిదీ ఫ్రీగా వస్తుంది కదా. నేను ఇక్కడ 2015 నుంచి 19 వరకు చేశాను. నాకున్న ప్రతి విద్యార్థి నాకు తెలుసు. నేను చెప్తున్నాను కదా, మీ విద్యార్థి జీవితం ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు దాన్ని మలుచుకోండి. ఎందుకు అంటే రేపటి భవిష్యత్తు మీరు ఏ విధంగా చదువుతారు, ఏ విధంగా ఏం చేస్తారనే విద్యార్థి జీవితంలోనే ఉంటుంది. మళ్ళా మీ విద్యార్థి జీవితంతోనే మీ లైఫ్ అంతా జర్నీ ఉంటుంది. మీ కుటుంబం, అవి ప్రతిదీ, మీ ఫ్యామిలీ, మీ వైఫ్, మీ ఆస్తిపాస్తులు ప్రతిదీ నీ యొక్క విద్యార్థి దశలో మీరు నేర్చుకోవాలి. మన అమ్మ నాన్న గౌరవించడము, పెద్దలు గౌరవించడం, ఇవన్నీ విద్యార్థి దశలో మీరు నేర్చుకోవాలి. ముందే చెప్తున్నాం, జాబ్ రాకపోతే ఫస్ట్ డిసిప్లిన్ మెయిన్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ డిసిప్లిన్. మనం ఇప్పుడు ఎవరు డిసిప్లిన్ ఇవ్వట్లేదు. ఇస్తున్నావా? విద్యార్థులు మీకే అడిగేది, ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారు? మాటలో కాదు. డిసిప్లిన్ అంటే మాటలో కాదు, ఇస్తున్నామని ఎప్పుడు కాదు. మన ప్రవర్తనలో ఉంటుంది డిసిప్లిన్, అనేది మాటల్లో ఉండదు. మనం చేసే పనిలో ఉంటుంది డిసిప్లిన్, మాటల్లో ఉండదు. ఆ విషయం మీకు తెలుసుకోలేదు. నేను ఇవన్నీ నాకు ఇంతకుముందు లేవు, నేను నేను నేర్చుకున్నాను. ఇంకో విషయం తెలుసా, ప్రతి టీచరు నన్ను కొడుతూనే ఉంటుండే. తెలుగు సార్ కొడుతుండే, హిందీ సార్ కొడుతుండే, ప్రతి ఒక్కరు కొడుతూనే ఉన్నారు. కానీ ఈరోజు ఏమైంది, కొట్టడమే మానేసింది. ఈరోజు టీచర్ కొట్టడమే మానేసింది. కొడితే ఏం చేయాలా? కంప్లీట్ ఇవ్వాలి. ఏం చేయాలా? టీచర్నే కొట్టేంత గొప్పలైపోయింది. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ మన టీచర్ని గౌరవిస్తే చాలు, మన లైఫ్లో అదే పెద్ద సక్సెస్. మనం ఒక టీచర్ కొట్టినా భరించాలా, తిట్టినా భరించాలా, అదే విద్యార్థి దశ. నేనేం చేశానంటే ప్రతిరోజు అందరు టీచర్లు కొట్టేలా, కానీ ఏ రోజు నేను బాధపడలేదు. నా మనసులో బాధపడి అట్లా కంటిన్యూ చేస్తూ పీజీ అయిపోయింది, బీపీడీ అయిపోయింది, మళ్ళీ స్కూల్లో చేశాను. ఎంజాయ్ చేసినా సరే నీ మనసులో నువ్వు పడితే పడు, ఒక 2 నిమిషాలు మర్చిపో. నేను తిట్టినందుకు మర్చిపో, అక్కడికి ఏం కాదు, ఇంకా సక్సెస్గా. ఎందుకంటే ఒక రాయి శిల్పంగా మారడానికి కొన్ని దెబ్బలు తింటూనే ఉంటుంది. అట్లా మీరు అనుకోండి కదా, మీరు అట్లనే అనుకోండి. తిట్టిన దాన్ని మైండ్లో ఉంచుకోవద్దు. ప్లీజ్ ఒకటి చెప్తున్నాను, ఒక తిట్టినా పట్టించుకోవద్దు, కొట్టినా పట్టించుకోవద్దు. వాళ్ళు మన గురువులే కదా. తిడితే తప్పేంటి చెప్పండి? తిడితే తప్ప, కొడితే తప్ప చెప్పండి. అంటే కొట్టే అధికారం మీకు లేదా, తిట్టే అధికారం మీకు లేదా చెప్పండి? అవన్నీ ఉండాలా. కొట్టే అధికారం, తిట్టే అధికారం మన వాళ్ళకే ఉంటుంది, మన టీచర్లకే ఉండాలి అధికారం, వేరే వాళ్ళకి కాదు. ఎందుకంటే మీకు గారాబంగా మీ తల్లిదండ్రులు పెంచిస్తున్నారు కాబట్టి మేము కొడుతున్నాం. మీ తల్లిదండ్రులు మీ గారాబంగా పెంచిండ్రు, అందుకోసం మేము కొడుతున్నాం. ఎందుకు? మీ మీద కోపం మీద కాదు, మీరు చేసే ప్రవర్తన వల్ల మేము కొడుతున్నాం. మీరు చేసే ప్రవర్తన మొండిగా ఉంది కాబట్టి కొడుతున్నాము. మిమ్మల్ని ప్రతి నిమిషం మేము ఆలోచిస్తాం. మీకు ఇక్కడ ఒక విషయం తెలుసా, మిమ్మల్ని మీ గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరు తెలుసా? మీ టీచర్లు, మీ స్టాఫే మీ గురించి మొత్తం తెలుస్తుంది. మీ పేరెంట్స్ పట్టించుకోవడం అంటే ఏంటి? వాళ్ళు చూసేవారే చూస్తారు. కానీ ఇక్కడ మాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్న విషయం మాకు తెలుసు. మేము కొడుతున్నామో మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడన్నా ఏదో చేస్తున్నారు. అంత అవసరం ఏముంది మీకు? అంటే మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. మనం ఈ దశలోనే సక్సెస్ కావాలి అంటే మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు స్కూల్ దశలోనే ఏం చేయాలా? కొట్టినా తిట్టినా భరించిన వల్ల మీరేమైతే మీరందరూ, నేను చెప్తున్నా, నేను ప్రతిసారి మరి నేను నేర్చుకున్నా. ప్రతిసారి నన్ను ఎంతమంది తిట్టారు, ఏం పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఏం పట్టించుకోలేదు. నన్ను తిట్టినా ఏం చేసినా ఏది పట్టించుకోను.
ఒకటి తిట్టినప్పుడు మీరు ఏం చేయొద్దు, విద్యార్థులు మీరు ఒకటి టైం మన ఎన్ని గంటలు గడిపేస్తున్నామో ఈ చిన్న జీవితానికి మనకు అర్థం కాదు. మనం ఎప్పుడైతే పెద్దగా అవుతామో మన లైఫ్లో గోల్ సాధించాలనుకుంటామో ఆ టైంలో ఈ విద్యార్థి దశని పట్టుకుంటేనే మనం లైఫ్లో గోల్ని సాధించగలం. ఆ విద్యార్థి దశని ఎప్పుడు మన టైం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మనకు ఈ విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి ఎవరైతే ప్రొద్దున నుంచి స్కూల్కి వస్తాడు సాయంత్రం పోతాడు అలా కాదు. 18 గంటలు ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారో ఆ లైఫ్లో వాళ్ళ గోల్ని అచీవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మొదటి గురువు ఎవరంటే అమ్మా నాన్న అంటారు. తర్వాత గురువు మన స్కూల్లో టీచర్స్. ఆ టీచర్ చెప్పింది మనం ప్రతిదీ మన లైఫ్లో సాధించుకోవడానికే చెప్తారు. వాళ్ళ జీవితాల్లో ఉన్న ఆశయాలు అన్నీ సాధించాలంటే మా లైఫ్లో జరిగింది ఎవరైతే టీచర్ల రూపంలో దేవుడు ఉంటాడు. దాన్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. టీచర్లను ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళు చెప్పింది వాళ్ళ పాఠాలు కానీ ఏది కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్నే మన ముందు చెప్తారు. అలాంటిది ఎప్పుడు మనం పట్టుకుంటూ టీచర్ ఏదైతే చెప్పాడో అలాంటిని ఎప్పుడు అశ్రద్ధ పట్టకుండా ఆ టైంను వేస్ట్ చేయకుండా ఎవరైతే ముందుకు సాగలుగుతారో వాళ్ళ లైఫ్ చాలా గోల్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వివేకానంద స్కూల్ గురించి చెప్పాలంటే కోటగిరిలో స్కూల్ చాలా ఉన్నాయి. అందులో వివేకానంద స్కూల్ ఎందుకు స్పెషల్గా ఉందంటే ఇక్కడ మన వివేకానంద గురించి ఆశయాలతో సూక్తులతో ఆ యొక్క విద్యని మీకు అందించబడుతున్నది. స్కూల్లో కొట్టడం కానీ తిట్టడం కానీ చాలా స్కూల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వివేకానంద స్కూల్లో వివేకానంద యొక్క ఆశయాలు ఆ భావాలతోని ఈ స్కూల్ రన్ అవుతుందని నేను చాలా అనుకుంటున్నాం. ఇలాంటి స్కూల్లో మీరు చదువుతున్నందుకు ఎంతో గర్వకారణం. సార్ కూడా మా పసి సార్ గారు వివేకానంద ఆశయాలతో తన యొక్క భావాలతో మీకు విద్యను అందిస్తూ ఆ విద్యని మీరు ఇలాగే ముందు సాగించుకుంటూ వివేకానందుని యొక్క భావాలు సూక్తులు ముందుకు సాగాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగించి ధన్యవాదాలు. వినవట్లేదు, ఎవరు అనట్లేదు. రైట్, మొదట నా గురించి చెప్తాను. నా పేరు శ్రీకర్ అండి. మాది మోస్రా ప్రజెంట్ ఉండడం నిజామాబాద్లో ఉంటాను. నేను సార్ యొక్క శిష్యులను. మాకు సార్ 9th క్లాస్ వరకు చెప్పారు మ్యాథ్స్. ఫస్ట్ మా స్కూల్ గురించి చెప్తాను. నేను భారతీయ విద్యానికేతన్ విన్నారా ఎవరైనా మీరు? అది స్కూల్ ఏంటంటే డిసిప్లిన్కి స్టడీకి అప్పుడు అట్లా ఫేమస్ ఉండే. లాస్ట్ మంత్ కూడా మీ స్కూల్కి రావడం జరిగింది. సడన్గా ఆ స్కూల్ గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అప్పుడున్నంత పరిస్థితులు ఇప్పుడు లేవు మన సిస్టంలో. ఇప్పుడు ప్రజెంట్ డిసిప్లిన్ కానీ టీచింగ్ కానీ అలాంటి స్టూడెంట్స్ బిహేవియర్ కానీ. సో అప్పుడు ఏంటంటే మేము డే స్కాలర్స్ కూడా స్కూల్కి అనేది మేము 4:30కి వెళ్ళాల్సి వస్తుండే. అక్కడ ఒక 2 minutes లేట్ అయినా కానీ పనిష్మెంట్ ఉంటుండే మాకు. అక్కడ ఏమంటారు కంప్లైంట్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వకపోతుండే మేము. సో ప్రజెంట్ ఇప్పుడు ఆ సిస్టమ్ ఇక్కడ కనబడతలేదు. మనం ఇక్కడ కాదు ఎక్కడైనా కనబడతలేదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే డిసిప్లిన్గా ఉండి క్రమశిక్షణగా ఉండి మంచిగా నేర్చుకొని ముందుకెళ్ళాలని చెప్తున్నాను. నెక్స్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను అదే చెప్తున్నాను మేడం. అక్కడ అసలు మొత్తం చదువు మొత్తం అదే ఉంటుండే మనం. కానీ చదువుతో పాటు అన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి.
మనకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు 10th తర్వాత 10th ఇంటరే మనకు మెయిన్ మన లైఫ్ అనేది టర్నింగ్ అయ్యే స్టేజ్ అన్నట్టు 10th తర్వాత. మనము ఫ్యూచర్లో ఎటు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ తీసుకునే డెసిషన్సే మనకు ఇంపార్టెంట్ అది. సో అందుకోసమని మీ ఓన్గా దేంట్లో ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ వెళ్ళండి. మా ఫ్రెండ్స్ అందరు ఇటు వెళ్తున్నామని చెప్పి అటు వెళ్ళడం చేయకండి. అట్లా నేను అలానే చేశాను. మా ఫ్రెండ్స్ ఇట్లానే అందరు అట్లా వెళ్తున్నారని చెప్పి ఆ స్టడీ అట్లానే చేయడం జరిగింది. అట్లా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ తర్వాత ఫర్దర్గా. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి, మంచి చదువుకోండి. చదువుని కష్టపడి కాదు ఇష్టపడి చదువుకోండి. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకెన్ని ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అండి.